ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మీ ఆయనకి యాక్సిడెంట్ జరిగిందని, అది కుముద చేసింది అని తన మీద నేరం మోపడింది, నిజమేనా? ఎందుకు భయపడతావు? నిన్న జరిగిందేంటో నీకు తెలుసు కదా. మీ ఆయనకి నేనే కదా ట్రీట్మెంట్ చేసింది, నేనే కదా నిన్న మీ ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? మరి ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు. నువ్వు మాట్లాడుకో. అన్యాయం వాళ్ళకి జరిగిందని నువ్వే చెప్పావు కదా, మరి జరిగిన వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంకా మీకు అర్థం కావడం లేదా? వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే దాని వెనకాల ఏం జరుగుంటుందో మీరు ఊహించలేరా? అంటే ఏం నీ ఉద్దేశం? మా ఇంటి నుంచి ఎవరైనా వెళ్ళి బెదిరించారనా? మీరు కరెక్ట్గానే చెప్పారు. ఇదిగో ఈ జయసింహ వెళ్ళి వీళ్ళని బెదిరించాడు. అందుకే వీళ్ళు నోరెత్తడానికి భయపడుతున్నారు. ఏంటమ్మా, జయసింహ మీ ఇంటికొచ్చి బెదిరించినట్టుగా జానకి ఆరోపిస్తుంది. అది నిజమా కాదా? మీరు మౌనంగా ఉంటే ఇక్కడ న్యాయం ఎలా జరుగుతుంది, నిజం ఎలా తెలుస్తుంది? ధర్మపీఠం దగ్గరికి వచ్చాక నిర్భయంగా మీకు జరిగిందేంటో చెప్తేనే కదా మేము న్యాయం చేయగలుగుతాం. జానకి ఇన్ని నిందలు వేస్తోంది, అది నింద నిజమా అన్నది మీరే చెప్పాలి. లేదమ్మా, అలాంటిదేమీ జరగలేదు. మా ఆయన పొలంలో పనిచేస్తూ పడిపోయాడు, అప్పుడే ఈ దెబ్బలు తగిలాయి. ఇప్పుడు చెప్పు జానకి, ఏ వ్యక్తికైతే దెబ్బ తగిలిందని నువ్వు చెప్తున్నావో అతని భార్యే అతను పొలంలో పడిపోయాడని చెప్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఏమీ జరగలేదు, వాళ్ల పొరపాటు వల్లే జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వేంటి తప్పు జరిగింది, సాక్ష్యం ఉందని మాతో చెప్తున్నావు? మీ కళ్ళకి అందరూ మంచిగానే కనపడతారు, కానీ మీకు తెలియకుండా ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. వీళ్ళలాగే చెప్తారు, ఎందుకంటే వీళ్ళని ఆ స్థాయిలో బెదిరించారు. కానీ నిజాన్ని వాళ్ళు చెప్పకపోయినా సాక్ష్యం ఉంది అని చెప్పాను కదా, ఆ సాక్ష్యాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. సాక్ష్యం ఉంటే చూపించు. ఏంటో ఇంత ఆలస్యమైంది? నీకు ముందే చెప్పాను కదా పొద్దున్నే రావాలని. ఫోన్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను జానకి, కానీ ఏంట్రా కానీ? ఇప్పటికీ ఆలస్యమైంది. చూడమ్మా, నువ్వు ఎవరికో భయపడి నిజాన్ని దాచొచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. సాక్ష్యం నా చేతిలో ఉంది. ఈ ఫోన్లో నరసింహల్ని కుముద యాక్సిడెంట్ చేయటం మొత్తం రికార్డ్ అయ్యింది. మీరే చూడండి. ఏంటి, సాక్ష్యం ఉందని ఇంతవరకు గట్టిగా చెప్పావు కదా, ఇప్పుడు చూపించకుండా ఆ ఫోన్ ఏంటి అంతసేపు చూస్తున్నావు? చూపించు సాక్ష్యం. చూడు జానకి, నీ మాట మీద ఉన్న నమ్మకంతో నువ్వు సాక్ష్యం ఉంది అని చెప్పావని నేను నా కూతుర్నే అనుమానించాను. ఈరోజు దోషి స్థానంలో నిలబెట్టాను. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చూపించాలి, లేదంటే జరిగేదే వేరు.